Guys, ఈ వీడియోలో మనం కంటైనర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ టు డే 7 ఆఫ్ అవర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిరీస్. సింపుల్ గా చెప్పాలంటే ఒక కంటైనర్ అనేది ఒక లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటబుల్ ప్యాకేజ్. అండ్ ఈ కంటైనర్ లో మనకు అప్లికేషన్ రన్ చేయడానికి కావాల్సిన కోడ్, రన్ టైమ్, లైబ్రరీస్, సిస్టమ్ టూల్స్ అండ్ డిపెండెన్సీస్ ఇలా ప్రతి కాంపోనెంట్ ఉంటాయి. ఈ కంటైనర్స్ ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేసరికి మెయిన్ గా 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ కంటైనర్స్ ని యూజ్ చేయడం వల్ల ఈ కంటైనర్స్ మనకున్న లార్జ్ అప్లికేషన్ ని మైక్రో సర్వీస్ కింద బ్రేక్ చేసుకుంటాయి. ఈ కంటైనర్స్ ని యూజ్ చేయడం వల్ల మనం CI/CD పైప్ లైన్స్ తో ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ కంటైనర్స్ మనం డిప్లాయ్ చేసిన అప్లికేషన్ కొన్ని ట్రాఫిక్ బట్టి ఆ అప్లికేషన్ ని లార్జ్ టు స్మాల్ స్కేల్ చేసుకుంటాయి. ఈ కంటైనర్స్ ని OS కెర్నల్ లో హోస్ట్ చేయడం వల్ల మనకున్న తక్కువ రిసోర్సెస్ ని ఎక్కువ ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటాయి. అండ్ ఈ కంటైనర్స్ లో మోస్ట్ పాపులర్ కంటైనర్స్ వచ్చేసరికి డాకర్ అండ్ క్యూబర్నెటీస్. మనం డాకర్ ని స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో డాకర్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ క్యూబర్నెటీస్ వచ్చేసరికి మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ డాకర్ తో కంపేర్ చేస్తే క్యూబర్నెటీస్ వచ్చేసరికి కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు డాకర్ ని నేర్చుకోండి. డాకర్ లో అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి, కంటైనరైజేషన్ అంటే ఏంటి, అలా మొత్తం నేర్చుకొని ఆ తర్వాత మీరు క్యూబర్నెటీస్ నేర్చుకోండి. సో ఇది కంటైనర్స్ గురించి. అండ్ ఈ వీడియోతో నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిరీస్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ సిరీస్ నేను కంటిన్యూ చేయాలనుకుంటే కామెంట్ చేయండి సిరీస్ ని కంటిన్యూ చేయమని. ఒకవేళ మీరు ఎవరు కామెంట్ చేయకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిరీస్ ని ఎండ్ చేసేసి కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.